అనంతపురం నగరంలోని 24వ డివిజన్లోని నవోదయ కాలనీలో హిందూ శ్మశాన వాటికకు ఇచ్చిన స్థలంలో అక్కడి నుంచి ఇక్కడి దాకా 4 ఎకరాల స్థలం పొడవునా కూడా ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేసి గోడ పక్కన ఈ మున్సిపల్ కార్మికులు కూడా బండ్లతో చెత్త వదిలేసి వెళ్ళే పరిస్థితి ఉంది. ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారు. ఇక్కడ పక్కన నివాసం ఉన్న స్థానికులకు ఎంతో ఇబ్బందిగా ఉంది, రోగాల పాలవుతున్నారు. ఇంటికి 150 రూపాయలు చెత్త పన్ను వసూలు చేసి ఇక్కడ చెత్త వదలడం అనేది చాలా దారుణం. చెత్త పన్ను కట్టని వాళ్ళ ఇంటి ముందు చెత్త వదిలేసిన ప్రభుత్వానికి ఈరోజు ఈ చెత్తనంతా తీసుకెళ్లి ఎవరి ఇంటి ముందు వేయాలని మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం. వెంకటరామరెడ్డి గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి. ఇలా చేయనప్పుడు ఇక్కడ స్థానికులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు, రోగాల పాలవుతున్నారు. ఓట్లకు మాత్రమే ఉపయోగించుకొని ప్రజలను ఇంత దారుణంగా వదిలేసే ఈ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా దగ్గరే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. అయితే నగరంలో మధ్యలో ఉన్న కాలనీలో ఇలాంటి పరిస్థితి ఉండడం అనేది చాలా దారుణంగా ఉంది. చూడడానికే నిలబడేకి తట్టుకోలేకపోయే పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యలను మీరు ఎందుకు గుర్తించారని కూడా మేము జనసేన పార్టీ తరఫున అడుగుతున్నాం. ఈ చెత్తనంతా తీసుకెళ్ళి మీరు ఎవరి ఇంటి ముందు వదులుకుంటారో మీరే ఒకసారి వచ్చి చూడండి. ఇక్కడ పరిస్థితి మీకు అర్థమవుతుంది. జనసేన పార్టీ తరఫున మేము వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అవసరమైతే అధికారులను కూడా కలుస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. మళ్ళీ ఫీడ్ చేస్తే మీకు కాల్ చేస్తాను. ఇంత స్మెల్ వస్తుంది. ఎన్ని రోజుల నుంచి ఉన్నారు? 15 అవుతుందా?